హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నో ఆనియన్ నో గార్లిక్ రెసిపీస్ ఎప్పుడన్నా చేసుకుంటూ ఉంటాం కదా, అంటే పర్టికులర్ మాసాలలో అల్లం వెల్లుల్లి కానీ ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటివి తినకుండా ఉండడానికి మనము రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు లేదా ఉపవాసాల్లో కూడా మనము అల్లము వెల్లుల్లి ఉల్లిపాయ తినాం కదా, అలాంటప్పుడు ఈ రెసిపీని చేసుకొని తినండి. సగ్గుబియ్యం కిచిడి అండి, చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఈరోజైతే మన ఇంట్లో చేసిన రెసిపీ ఈ సగ్గుబియ్యం కిచిడి మేము ఎలా చేసాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుండి మీరు రోజు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాం కానీ చాలా రోజుల నుంచి నోటిఫికేషన్ రాలేదని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకొని ఒకసారి చెక్అవుట్ చేసేయండి. రోజు మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే చూసేయచ్చు. సగ్గుబియ్యం కిచడీ కోసం ముందైతే ఒక కప్పు సగ్గుబియ్యాన్ని 2-3 సార్లు వాష్ చేసుకుంటే పైన ఉన్న దుమ్మంతా పోతుందండి. అప్పటికప్పుడు నానబెడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ 2 కప్పుల నీళ్లను పోసి నానబెట్టాను. మీరు మాత్రం నానబెట్టుకోవడానికి చాలా టైం ఉంది అంటే 4 to 5 hours అయినా నానబెడతాము, లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకునే టైం ఉంది అని అంటే మాత్రం కప్పు సగ్గుబియ్యానికి 1/2 కప్పు మాత్రమే నీళ్లను వేసి నానబెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను ఒక 3 చిన్న సైజులో ఉండే బంగాళదుంపలను తీసుకుంటున్నానండి. ఆలులను వాటిని బాగా నానబెట్టేసాను, పైన ఉన్న మట్టంతా కూడా క్లీన్ చేసుకుందామని చెప్పి. ఈలోపు పల్లీలను బరకగా పొడి చేసుకున్నాను, అలానే ఆలుల్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పచ్చిమిర్చిని సన్నగా ఇలాగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కొంచెం మందంగా ఉండే ప్యాన్ అయితే పెట్టుకుంటూ ఉన్నానండి. ఇది వరకే నేను దీంట్లోనే తప్పిలెంట్ చేశాను, అందుకనే ఇలా ఉంది బాణలి, మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దండి. ఇక సగ్గుబియ్యం అయితే నేను ఒక 1 hour మాత్రమే నానబెట్టానండి. చూసారా, ఇలా అయితే నానిపోయింది. తర్వాత ఇందులో ఉండే నీళ్ళన్నీ కూడా పోయేలాగా స్ట్రైనర్ని యూస్ చేసి నీళ్లను వడబోసుకోవాలి. వడబోసుకొని పైనుంచి మనం కొంచెం నీళ్లను పోసుకున్నామంటే పిండి అంతా పోయి పొడి పొడిగా మనకు సగ్గుబియ్యం అనేది వస్తాయి. తర్వాత 2 tablespoons ఆయిల్ని అయితే బాణల్లో వేస్తూ ఉన్నాను. ఇది కొంచెం కాగిన తర్వాత ఇందులోకి జీలకర్రను వేసుకున్నాను. జీలకర్ర చిటపటా అని అంటూనే సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ముక్కలను ఇందులోకి వేసేసుకుంటూ ఉన్నాను. తర్వాత మనము ఆలుల్ని కూడా సన్నగా తరిగి పెట్టుకొని నీళ్ళల్లో వేసేసుకున్నాను, లేదంటే నల్లగా అయిపోతాయి కదండి. పచ్చిమిర్చిని వేసాను కదా, తర్వాత నేను కారం పొడిని కూడా వేస్తాను. 2 వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇక సన్నగా తరిగి పెట్టుకున్న ఆలుల్ని కూడా ఇందులోకి వేసేస్తూ ఉన్నాను. వేసి ఒకసారి కలిపేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి మూతను ఉంచి ఈ ఆలు 60% ఉడికేంత వరకు కూడా మనము మగ్గించుకోవాలండి. మూతను మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఆలు అనేది 60% ఉడికేంత వరకు కూడా ఇదే ప్రాసెస్ని చేసుకోవాలండి. ఆలు కొంచెం క్రిస్పీగా అయితే మనకు బాగుంటుంది. తర్వాత బరకగా దంచి పెట్టుకున్నాం కదండి పల్లి పొడిని, అది కూడా ఈ టైంలోనే వేసేసుకుంటూ ఉన్నాను. మీరు మాత్రం మనము వడబోసి పెట్టుకున్న సగ్గుబియ్యంలో వేసేసి ఈ పల్లి పొడిని కలిపి పెట్టుకోండి, అప్పుడు ఇంకా పొడి పొడిగా వస్తుంది సగ్గుబియ్యం కిచిడి. ఈరోజైతే మా పాప ట్రై చేస్తూ ఉందండి, ఇక సరేలే అని చెప్పి తనకి నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో. తర్వాత వడబోసి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని కూడా ఈ టైంలో వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు కారము వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని మూతను ఉంచి ఈ సగ్గుబియ్యం అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా సగ్గుబియ్యం చాలా మంచిది. అదేవిధంగా ఎప్పుడైనా సరే మనం ఉపవాసాలు అది ఉన్నప్పుడు ఈ సగ్గుబియ్యం కిచిడి అనేది చేసుకొని తినచ్చు. అంతేకాదండి, ఒక్కోసారి మనం కొన్ని నెలల్లో అంటే కార్తీక మాసము అలాగా ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా వంటలు చేసుకుంటాం కదా, ఇక అలాంటప్పుడు కూడా ఈ రెసిపీ అనేది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. అందుకే వీడియోని అయితే షేర్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా
కుదిరింది రెసిపీ అనేది తప్పకుండా కమెంట్ చేసి నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుందండి మీ సుధక్క. ప్రతిరోజు కూడా మన ఛానల్ నుంచి ఒక వీడియో అయితే రిలీజ్ అవుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంది. మా పాప చేసింది కదా, తనకి చెప్తూ ఉన్నాను ఎలా కుదిరింది అని చెప్పి. తిని సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.